భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని అమరవీరుల స్థూపం వద్ద సిపిఎం అనుబంధ సంఘం అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. దీంతో విషయానికి తెలుసుకున్న పోలీసులు మీకు అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రైతు సంఘం నాయకులకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ రైతులకు గుదిబండగా మారిన రైతు చట్టాలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుని వచ్చి రైతులకు అన్యాయం చేస్తున్నారని, రైతే రాజు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అది అన్యాయమైన చట్టం అని ప్రశ్నించి ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తున్నారని, అరెస్టు చేసిన ప్రతి ఒక్కరిని బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తెలంగాణలో కూడా లేకుండా పోతుందని, ఇది మంచి పరిణామం కాదు అని వారు హితబోధ చేశారు. ఈ కార్యక్రమానికి బైట్ గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం నాయకులు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇది ఈడ కొత్తగూడెం జిల్లాలోనూ జరిగేది కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇదంతా చూసైన నరేంద్ర మోడీ ఏమన్నా ఆలోచిస్తాడేమో అని ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. పంజాబ్లో రైతుల్ని జైల్లో పెట్టారు. మా డిమాండ్ ఏంటి అంటే వాళ్ళని జైలు నుంచి విడిచిపెట్టాలి. ఆ నూతన వ్యవసాయ విధానం ఏదైతుందో దాన్ని విత్డ్రా చేసుకోవాలి. అది రైతాంగానికి ప్రమాదకరమైనటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి చట్టాల్ని అప్పుడే తీసుకొచ్చింది 2021లో. వాటికి వ్యతిరేకంగా 2021 నుంచి మొదలుకొని 2022 దాకా సాగిన పోరాటం మనకందరికీ తెలిసినటువంటిది. ఢిల్లీని ముట్టడిచ్చినటువంటి ప్రోగ్రాం. దాన్ని చూసినటువంటి నరేంద్ర మోడీ సంవత్సరం తర్వాత కళ్ళు తెరిచి వాటిని రద్దు చేస్తున్నా, వాటిని వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త వ్యవసాయ విధానం ఏదైతుందో వాటిని పునరుద్ధరించడమే, వాటిని అమలు చేయడం కోసమే చేస్తున్నటువంటి దుర్మార్గపు చట్టం అది. అందుకనే దానికి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని సాగకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పని ఏంటి అంటే రైతులకో, వాళ్ళకు తిండి పెట్టే రైతాంగానికో, వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి ప్రజలకో కాదు, ఆ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడటం కోసం, వాళ్ళకి కాపలా ఉండటం కోసం చేస్తున్నటువంటి చర్య ఇది. ఇలా కాగితాలు పెట్టి దిష్టి బొమ్మను ఆ నరేంద్ర మోడీ తగలబెట్టినట్టే ఫీల్ అవుతున్నారు. ఆ నరేంద్ర మోడీ తగలబెట్టే టైం వస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం, ప్రజలు అందరూ ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ నరేంద్ర మోడీ దింపడానికి కోరుకుంటున్నారు.
ఉంటారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో 3 నల్ల చట్టాలను ఆనాడు రైతాంగం పెద్ద ఎత్తున పోరాడితే రద్దు చేస్తున్నాను, క్షమించండి రైతాంగం అని చెప్పినటువంటి ఇదే నరేంద్ర మోడీ దొడ్డిదారిన ఇవాళ నూతన వ్యవసాయ మార్కెట్ విధానం తీసుకొచ్చి రైతాంగం నోట్లో మన్ను కొట్టేటటువంటి పద్ధతి తీసుకొస్తా ఉన్నాడు. కార్పొరేట్లకి మార్కెట్ వ్యవస్థను ఒప్పచెప్పడం కోసం అదాని అంబానీ లేక ఊడిగం కోసం నరేంద్ర మోడీ పాకులాడుతున్నాడు. దీనికి వ్యతిరేకంగా మొత్తం రైతాంగం ఢిల్లీ సరిహద్దులో ధర్నాకి వస్తే నోయిడా సరిహద్దులో రైతాంగాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి చూసాం. గత 10 రోజులుగా జగదీప్ సింగ్ దలేవాలా అనేటటువంటి రైతు నాయకుడు ఆమరణ నిరాదీక్ష చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క ఆరోగ్య పరీక్ష క్షీణిస్తా ఉంది రోజు రోజుకి. అయినా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అహంకారపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. తను దొడ్డిదారులు తీసుకొస్తున్నటువంటి నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయకుండా అదే పద్ధతిలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా రైతాంగం పోరాడుతూ ఉంది. ఆమరణ నిరాదీక్ష చేస్తున్నటువంటి జగదీప్ సింగ్ దళేవాలకి ఏదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు దిష్టి బొమ్మ దగ్ధం చేస్తూ ఉంటే ఈనాడు ఇక్కడ లోకల్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ అరెస్టు కూరుకుంటా ఉంది. దిష్టి బొమ్మలు దగ్ధం చేయకుండా చేస్తూ ఉంది. ఈ యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ